అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను పాలకూర విత్తనాలు ఉన్నాయి కదా నా గార్డెన్లో, వాటి గురించి చెప్తున్నాను. ఎన్ని విత్తనాలు వచ్చాయి, ఎన్ని మొక్కలకు విత్తనాలు వచ్చాయి ఏంటి అని. ఇక్కడ కనిపిస్తున్నది అయితే పెద్ద 100 రూపీస్ టబ్బు. ఇందులో ఒక మొక్కనే అంత పెద్దగా పెరిగింది, మొత్తం చాలా పొడవుగా పెరిగి వాలిపోయింది అనమాట కింద బరువు కోసం. ఒకటే మొక్క చాలా ఎక్కువ విత్తనాలు వచ్చాయి దీనికి. ఇంకా ఇందాక వంకాయ మొక్క ఉన్న దగ్గర ఒక కుండి చూపించాను, దాంట్లో కూడా వచ్చాయి. పక్కన థర్మాకోల్ బాక్స్లో ఇలా మొత్తం అన్నీ తీసేసాను. అన్నీ తీసాక ఎంత వచ్చిందో అని చూపించే క్లిప్ మిస్ అయింది. ఇంకా తర్వాత కొద్ది రోజులు ఇంట్లో నీడలోనే పెట్టాను. తర్వాత ఇలా జల్లించ కొన్ని పుల్లలు లాంటి వాటిని తీసేసి చిన్న చిన్న పుల్లలు వేస్టేజ్ మొత్తం పక్కకు తీసి డబ్బాలో అయితే స్టోర్ చేశాను. నేను ఇలా చేస్తున్నప్పుడు మా యశు చూశాడు, అందుకే వచ్చి తను కూడా ఇలా కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇవి పాలకూర విత్తనాలు మొత్తం ఇన్ని వచ్చాయి. డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇంకా చిన్న చిన్న పుల్లలు అయితే ఉన్నాయి, అవి తీయడానికి అవ్వలేదు. ఇంకా కొన్ని విత్తనాలు, ఇవన్నీ రకరకాల విత్తనాలు అన్నమాట. చుక్కకూర, గోంగూర, బెండకాయలు, అలాంటి విత్తనాలన్నీ ఇందులో ఉన్నాయి. అన్నీ ఇలా డబ్బాల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. ఇవి పాలకూర విత్తనాలు. ఇక్కడ కనిపిస్తుంది ఇది పాలకూర మొక్క. ఇది కూడా విత్తనాల నుంచి వచ్చింది. ఇది కూడా నేను వేయలేదన్నమాట, అవే మొక్కల నుంచి పడిన ఎండిపోయినాయి కదా విత్తనాలు వచ్చి, ఆ విత్తనాల నుంచే వచ్చాయి. ఇక్కడ ఇంకా 2-3 మొక్కలు వచ్చినాయి, అవి ఎండిపోయినాయి. ఇంకా ఇందులో కూడా ఇక్కడ కనిపించేది పాలకూర మొక్కనే. ఇవి 2 కూడా వచ్చాయి. ఇక్కడ కూడా ఎక్కడ చూసినా విత్తనాల నుంచి అయితే బాగా మొలిచాయి. ఇక్కడ కూడా ఇవన్నీ పాలకూర మొక్కలే. ఇంకా ఇందులో కూడా మొలిచాయి, కానీ నేను పైన ఈ కోకోపీట్ వేసాను. ఇప్పుడు ఎండలు ఉన్నాయి కదా, ఇదిగో కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా పాలకూర మొక్కలు. మల్చింగ్ లాగా పైన ఇవి కోకోనట్ హస్క్ వేసాను, అందుకే కనిపించట్లేదు. ఇందులో కూడా వస్తే పైన ఇలాంటివన్నీ వేసాను, అవి అడుక్కు వేసాను అనమాట, అందుకు మొత్తం మొక్కలు పోయినాయి. ఇదిగోండి పాలకూర మొక్కని, చాలా మొక్కలు వచ్చాయి ఇందులో. ఇంకా ఇందులో కూడా అలాగే ఇది ఇక్కడ చాలా కుండీల్లో వచ్చాయి. విత్తనాలు వేయకుండానే ఎండిపోయిన విత్తనాలే. వర్షం వచ్చిందని చెప్పాను కదా ఒకసారి, ఆ వర్షం వల్ల ఏమో చాలా మొలకలు అయితే వచ్చాయి. ఇలా ఒకసారి కొనుక్కుంటే చాలా అన్నమాట విత్తనాలు ఏవైనా. మళ్ళీ మన గార్డెన్లోనే విత్తనాలు వచ్చేంత వరకు మొక్కను తీసేయకుండా ఉంటే చాలా విత్తనాలు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో అవే వేసుకోవచ్చు. ఈసారి నేనైతే పాలకూర అలాగే చేశాను అన్నమాట. విత్తనాలన్నీ ఒక డబ్బాలో అయితే స్టోర్ చేశాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.